పుష్ప సినిమా డైలాగ్లా ఉంది టీమిండియా దక్షిణాఫ్రికా టూర్. తొలి టెస్టును సఫారీలు 3 రోజుల్లోనే ముగిస్తే తగ్గేదే లేదు అంటూ రెండో టెస్టును టీమిండియా 2 రోజుల్లోనే ఖతం చేసింది. మొదటి మ్యాచ్ ముగియగానే అందరూ టీమిండియా సొంత గడ్డపై పులి, విదేశాల్లో పిల్లి అని విమర్శించారు. ఇప్పుడు అదే విమర్శలు ఔరా అని విస్తుపోయేలా తమ పేస్ పెట్టేగిపోయింది. అచ్చిరాని కేప్ టౌన్లో కేక పెట్టింది. క్రీజులోకి దిగిన బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపింది. ఇన్నేళ్లుగా ఏ వేదికపై గెలవలేకపోయామో అక్కడే చరిత్రకెక్కే గెలుపుతో భారత్ మళ్లీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. క్రికెట్నే శ్వాసించే భారత అభిమానులకు ఈ న్యూఇయర్లో కిక్ ఇచ్చే గిఫ్ట్ ఇచ్చింది రోహిత్ సేన. దక్షిణాఫ్రికాతో జరిగిన 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ 1-1తో సమం చేసింది రోహిత్ సేన. ప్రత్యర్థికి 55కే కుప్పకూల్చిన బ్యాటింగ్లో తడబడి తొలి రోజు అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోనట్లు కనిపించిన రోహిత్ సేనకు ఆ 98 పరుగుల ఆధిక్యమే అమూల్యమైపోయింది. రెండో ఇన్నింగ్స్లోనూ బౌలింగ్తో హడలెత్తించింది. 7 వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసి రెండో టెస్టులో ఘన విజయాన్ని అందుకుని దక్షిణాఫ్రికా పర్యటనను సంతృప్తిగా ముగించింది భారత్. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టిన సిరాజ్ రెండో ఇన్నింగ్స్లో బుమ్రా తన సత్తా చాటారు. 6 వికెట్ల ప్రదర్శనతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించి టీమిండియా విజయానికి బాటలు వేశాడు. స్వల్ప లక్ష్యమే అయినా కఠినమైన పిచ్పై రోహిత్ సేన ఎలా ఆడుతుందో అన్న సందేహం లేకపోలేదు. కానీ భారత్ ఎలాంటి తడబాటుకు అవకాశం ఇవ్వకుండా పని పూర్తి చేసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయినా ఎదురుదాడితో మార్క్రమ్ చేసిన అద్భుత శతకం అందరినీ ఆకట్టుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా ఇది అత్యంత త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ కావటం విశేషం. మొత్తం 106.2 ఓవర్లతోనే మ్యాచ్ ఫలితం వచ్చేసింది.